ఈ ఓంకార జపం చేసేటప్పుడు దేనిపైన మనం ఎక్కువ దృష్టిని పెట్టాలి? దేనిపైన ఎక్కువ దృష్టిని పెట్టాలి అంటే ఇప్పుడు చూడండి, చెప్పినాం కదా, మళ్ళీ గ్యాప్ ఉంటుంది. గ్యాప్ ఇవ్వాలి, అక్కడ సైలెంట్గా ఉండాలి. గ్యాప్ ఇవ్వాలి, సైలెంట్గా ఉండాలి. ఈ గ్యాప్ ఇచ్చి గ్యాప్లో ఎంత సైలెంట్గా ఉంటామో దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎవరు బాగా చేయగలుగుతారో వాళ్ళు ఈశ్వరుని యొక్క తత్వాన్ని బాగా అవగాహనలోకి తెచ్చుకోగలుగుతారు. చెప్పేది కొద్దిగా బాగా అర్థం చేసుకోండి. అంటే అక్కడ సైలెంట్గా ఉన్నాం చూడండి. ఆ సైలెంట్గా ఉండుట అనేది ఎక్కువగా దానిపైన కాన్సన్ట్రేషన్. ఇది చేస్తే ఏమవుతుందంటే మనలో ఉండేటువంటి దోషములు కూడా పోతాయి. మన అంతఃకరణ శుద్ధి అని అంటారు కదా, ఆ అంతఃకరణ శుద్ధి ఏర్పడేదానికి ఇది స్పష్టంగా ఇక్కడ మనకు అంతఃకరణ శుద్ధి కలిగేటట్లుగా చేస్తుంది. అంతఃకరణ శుద్ధి కలుగుట అనేది అనుభవం ఇక్కడ వస్తుంది, ఇందులో వస్తుంది, బాగా వస్తుంది. ఇది ఎంత బాగా చేస్తే మన యొక్క ప్రవర్తనలో మార్పులు వస్తాయి. తర్వాత మన మనస్సుకే చాలేప్ప, ఇంతవరకు ప్రపంచంలో పోయినాం చాలు అని అనిపిస్తుంది. అని మనస్సుకి ప్రపంచం వైపు వెళ్ళేటువంటి ఆసక్తి చాలు అని ఆ మనస్సుకు వస్తుంది. ఆ తర్వాత భగవంతుని గురించి బాగా అనుభవంలోకి కూడా వస్తుంది. ఆ తర్వాత ఏది సత్యము ఏది అసత్యం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, నీకు కనిపిస్తున్నది, నీకు తెలుస్తూ ఉన్నది, నువ్వు ఏదైతే పట్టుకొని ఉన్నావో అది సత్యమా కాదా అనేది నీకు బాగా అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడంతా మనం చెప్పుకుంటా ఉండేదంతా కూడా ఎంత చెప్పినా మనం వింటున్నామే కానీ అనుభవంలో ఇది సత్యం కాదు అని లేదు. ఇది ఈ యొక్క సైలెంట్ నందు ఎక్కువగా కేంద్రీకరిస్తే వాళ్లకు ఈ అనుభవం కలుగుతుంది. ఒకవేళ ఈ సైలెంట్ నందు వీడు ఫోకస్ పెట్టలేదు, ఇలా చేశాడని అనుకోండి. ఒకవేళ అప్పుడేమవుతుందంటే అప్పుడు వీడికి ప్రపంచంలో ముందుకు వెళ్ళేటువంటి సామర్థ్యం బాగా పెరుగుతుంది. ప్రపంచంలోకి ముందుకు వెళ్ళే సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఆ ప్రపంచంలో వీడు ఎట్లా అనుకుంటే అట్లా జరిగేటట్లుగా జరుగుతుంది. అర్థమవుతుందా? ప్రపంచంలో మీరు ఏదైనా పొందాలని అనుకుంటే కూడా మీరు ఓంకారమును మీరు జపించే విధానములో నీకు అన్నీ వస్తాయి. తర్వాత మీరు స్వర్గలోకాన్ని పొందాలని అనుకున్నారు అనుకోండి,
స్వర్గాది లోకాలను పైనుండే లోకములను పొందాలి. అప్పుడు ఉంది చూడండి, ఓం 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 ఉందే. ఇప్పుడు దీంట్లో ఏది ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంటే, దేంట్లో కాన్సన్ట్రేషన్ చేసాం ఇప్పుడు అంటే నందు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసాం. నందు కాన్సన్ట్రేషన్ ఎక్కువ. కాన్సన్ట్రేషన్ అంటే దాని మీద దృష్టి కేంద్రీకరించుట. నేను చెప్పేది అర్థమవుతుంది ఏమైనా ఎవరికైనా? నందుకని ఎవరైనా దృష్టి ఎక్కువ నిలిపితే వాళ్ళకు చనిపోయిన తరువాత అక్కడ కలిగేటువంటి భోగముల యందు బాగా వాడికి వస్తుంది, అది వస్తుంది వాడికి. స్వర్గలోక ప్రాప్తి అవంతా ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. అంటే ఈ ప్రపంచంలో నువ్వేదైనా పొందాలనుకున్నా, ఈ ప్రపంచం కాకుండా పైలోకములలో ఏదైనా పొందాలని అనుకున్నా, లేదు ఇవి రెండూ కాదు నేను స్వరూప స్థితిలో ఉండాలి అని అనుకున్నా, వీటన్నింటికి కూడా ఒకటే ఓం. అయితే నువ్వు ఎట్లా ఓంకారమును పట్టుకున్నావో దానిని బట్టి నీకు దాని ఫలితం వస్తుంది. దాన్ని బట్టి నీకు ఫలితం వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ సైలెంట్గా ఉండే దానిపైన ఎక్కువసేపు ఉన్నాను కదా, ఆ సైలెంట్గా ఉండే దానిపైన ఎక్కువసేపు ఉన్నానే, అలా ఉండగలిగితే ఏమవుతుందంటే ఇప్పుడు మిగతా రెండింటికి ప్రాధాన్యం. మూడు ఇక్కడ చూడండి. మొదటిదేమో ప్రపంచాన్ని గురించి, రెండవదేమో పైలోకాన్ని గురించి, మూడవదేమో ఈ రెండు లోకాలు వద్దు అనే దాని గురించి. ఏమండి, ఇది మూడు ఉన్నాయి ఓంకారంలో. ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ను ఇప్పుడు మొదట ఓం మీద పెట్టినామంటే ఈ లోకంలో ఉండేటి వస్తాయి. తర్వాత రెండవది ఉంది, దాని మీద పెడితే పరలోకంలో ఉండేటి వస్తాయి. ఈ రెండింటిని చెప్తూ దాంట్లోకి వెళ్ళిపోయినావు, దేంట్లోకి సైలెంట్లోకి వెళ్ళిపోయినావు. అప్పుడు నీకు స్వరూపానుభవం కలుగుతుంది. అయితే స్వరూపానుభవం కలగాలినంటే ముందరుండి ఈ రెండు దాటుకుని పోవాలి. ముందరుండి రెండింటిని దాటుకుని పోవాలి. అప్పుడేమవుతుందంటే ఈ రెండు అనిత్యము అనేది కూడా నీకు అనుభవం అవుతుంది. బాగా అర్థం చేసుకోండి. ముందరుండే రెండు వాటిని చెప్తూనే ముందుకు పోతున్నాం మనం. అంటే ఏంటంటే ఇవి రెండు అనిత్యము అనేటువంటి అనుభవము కలిగి దాని తర్వాత స్వరూపానుభవం అనేటువంటిది కలుగుతుంది. ఏమండి, కాబట్టి మనము దేనిపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తే అది కలుగుతుంది. అది ఓంకారంలో ఉండేటువంటి గొప్పతనం. సరే, ఇప్పుడు ఓంకారమును మారిపోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ప్రయత్నముతో, ఇప్పుడు మన ప్రయత్నముతో ఇప్పుడు ఓంకారమును చెప్పడానికే సహజంగా రారు. అట్లాంటిది ఓంకారాన్ని ఇప్పుడు మనం మన ప్రయత్నంతో చెప్పాలి, ఒకటోది. రెండవది, మన ప్రయత్నంతో చెప్పినప్పుడు దేనిపైన కాన్సన్ట్రేషన్ చేయాలనో తెలుసుకొని చెప్పాలి, రెండవది. మూడవది, ఆ కాన్సన్ట్రేషను సైలెన్స్ పైన పెట్టగలగాలి. అంటే ఇదంతా ఏం చేస్తున్నాం? మన ప్రయత్నంతో చేస్తున్నాం. ఇక్కడ మన ప్రయత్నంతో చేయాలి. మన ప్రయత్నంతో చేస్తే ఏమవుతుందంటే ఇది లాస్ట్కి అక్కడికి తీసుకెళ్తుంది. మన సహజత్వమైనటువంటిది ఆత్మస్వరూపం సహజంగా ఉంది. నువ్వు ధ్యానం చేసినా ఉంది, ధ్యానం చేయకపోయినా ఉంది. కాకపోతే అది అలాగనే ఉంటుంది. ఈడంతా కష్టాలు, సుఖాలు, నష్టాలు, ఈ బాధబందీలు పడతా ఉండేది వీడు
వీడు ఇదంతా పడకుండా నేను అది అనే స్థితిలో నువ్వు ఉండాలంటే నువ్వు ఈ మార్గంలో పోతేనే కుదురుతుంది. ధాత పురస్తాద్యముదా జహార శక్ర ప్రవిద్వాన్ ప్రతితస్రతస్ర తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాణ్య పంథ అయనాయ విద్యతే. నాణ్య పంథ, దీనికంటే మార్గం, పంథ అంటే ఈ విధానము తప్ప ఇంకొక విధానం లేదు. ఈ మార్గం తప్ప ఇంకొక విధానం లేదండి నువ్వు భగవంతుని యొక్క తత్వాన్ని పొందేదానికి. నువ్వు ఇంక వేరే మార్గాలు ఎన్నన్నా పో, అవి రావు. ఎక్కడుంది ఇదే? ఇప్పుడు మనం చెప్పిన శ్లోకం ఎక్కడుంది చెప్పండి. మంత్రపుష్ప ఈ అర్థము ఆ అర్థం అంతా ఒకటే వస్తుంది. దీన్ని చెప్పడానికి వీలు కాలేని వాళ్ళు అంటే దాన్ని తెలుసుకోవడం అనమాట. ఇప్పుడు రెండు చెప్తాను చూడండి, దాన్ని చెప్పడం కోసమే వస్తున్నా. ఇప్పుడు వేదాంత విచారణ చేస్తాడు. వేదాంత విచారణ చేసిన వాడు మనస్సు ఏమవుతుందంటే సహజంగా సైలెంట్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే డ్రైవింగ్ బాగా తెలుసండి, డ్రైవింగ్ బాగా తెలుసు. డ్రైవింగ్ బాగా తెలిసిన వాడు బండి ఎక్కడ స్పీడ్ పోవాలి, ఎక్కడ స్లో చేయాలి, ఆ గుంతల మెట్టలు వచ్చినప్పుడు ఎట్లా పోవాలి, అక్కడ బ్రేకు ఎట్లా వెయ్యాలి. చూడండి, మీరు కొన్ని బస్సుల్లో పోయినారంటే ఆ బస్సుల్లో పోతే ఏమవుతుందంటే నీకు పోయినట్లు తెలియదు, కానీ ఎందుకంటే ఆ డ్రైవర్ యొక్క చాకచక్యం, నైపుణ్యం. ఇంకొన్ని బస్సుల్లో పోయినామనుకో, వాడు బ్రేక్ కొడితే ముందర వచ్చి ఇట్లా పడిపోతాం. నేను ఆర్టీసీలో ఉన్నప్పుడు నాకు ఒక డ్రైవర్ వచ్చేవాడు. వాళ్ళ నాయన దగ్గర ఇతను డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఎట్లుంటే స్టైలిష్గా ఉంటాడు, బాగుంటాడు, మనిషి కూడా బాగానే ఉంటాడు. సమ్ రెడ్డి. సరే, ఆయన బస్సు మదనపల్లిలో బయలుదేరుతుంది అనుకోండి. వీళ్ళు ఎక్కుతారు కదా బస్సులో, జనము ఎక్కితే సార్ ఎంతసేపటికి పోతుంది అని అడుగుతారు. బస్సు తిరుపతికి ఇంత టైం చెప్తాడు, ఇంత టయానికి పోతుంది. బస్సు బయలుదేరింది, లేట్గా బయలుదేరింది. బస్సు అర్ధగంట లేట్గా బయలుదేరింది. లేట్గా బయలుదేరినా కూడా ఇన్ టైం చెప్తాడు, కరెక్ట్ టైం చెప్తాడు. కరెక్ట్గా టయానికి బస్సు సరిపోతుంది. ఎంత రష్ అన్నా ఉండని, ఏమన్నా ఉండని కాక. ఇది నేను చెప్తాను 30 సంవత్సరాలకు ముందు మాట. ఇది బస్సులో కూర్చొని పోతూ ఉంటే ఎట్లుంటుందంటే నైస్గా పోతూ ఉంటుంది బస్సు. బ్రేక్ కొట్టే సమయంలో కూడా బ్రేక్ కొట్టినాడు అనేటట్లుగా తెలియదు మనకి, అట్లా కొడతాడు. బండి ఎంత చాకచక్యంగా తీసుకెళ్తాడంటే అంత చక్యంగా తీసుకెళ్తాడు. ఇంకొక అతను మిలిటరీలో పనిచేసేవాడు ఉండేవాడు. ఆయన వచ్చేవాడు, నాకు డ్రైవర్లుగా వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కొంతమంది ఉన్నారులే, వీళ్ళ గ్యాంగ్. ఆ మిలిటరీలో పోయే డ్రైవరు ఆయన కూడా చెప్తాడు. ఆయన కూడా ఏంటంటే నీకు ఎన్ని గంటలకు దించాలా అడుగుతాడు, నన్ను అడుగుతాడు. ఎందుకంటే నేను బస్సులో కండక్టర్ కదా, నీకు ఎన్ని గంటలకు దించాలా, ఎందుకంటే ఆయనకు కావాల్సిన సౌకర్యాలు నేను చూసుకోవాలా, నాకు కావాల్సిన సౌకర్యాలు ఆయన చూసుకోవాలా. ఎన్ని గంటలకు దింపాలి చెప్పు, లగేజీలు ఉండే జాగాలో నిలపమంటావా పొమ్మంటావా, మనుషులు లెగ్గించుకోమంటావా వద్దంటావా, అన్నీ అడుగుతాను నన్ను. అయ్యా ఎక్కడ ఎవరిని విడిచిపెట్టద్దు, బస్సు ఫుల్ లోడ్ అయిపోతే వాళ్ళు ఎక్కేదానికి అవకాశం లేకపోతే నువ్వు వెళ్ళిపోదా. లగేజీలు అంటావా సౌకర్యం ఉంటే వేసుకో అని చెప్తాను. కరెక్ట్గా నిలుపుతాడు, కరెక్ట్గా పోతుంటాడు. బండి ఎట్లా పోతుందంటే బండి 40 కిలోమీటర్ల స్పీడే ఇచ్చింటారు వాళ్ళు, కానీ ఈయన తోలుతూ ఉంటే ఎట్లుంటుందంటే
60 కిలోమీటర్ల స్పీడ్ పోయినట్లుంటుంది. అట్లా తోలుతాడు బండి. అదంతా ఎట్లొచ్చిందనంటే నైపుణ్యం. ఆయన ముందర ఆయన చెప్పానే వాళ్ళ తండ్రి దగ్గర నేర్చుకున్నాడు అది. అందుకు విద్య నేర్చుకునేటప్పుడు ఏ విషయమైనా సరే సక్రమమైనటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఏమవుతుందంటే అది స్మూత్గా వెళుతుంది, చాలా సున్నితంగా సునాయాసంగా బాగుంటుంది. కాబట్టి ఓంకారమును మనము జపం చేయాలనంటే ఈ మూడు రకాలుగా కాన్సన్ట్రేషన్. మొదట ఓం శబ్దం మీద కాన్సన్ట్రేషన్ చేసావా, ప్రాపంచిక విషయాలు ఎందుకు కాన్సన్ట్రేషన్ చేసావా, స్వర్గలోకాది విషయాలు. తర్వాత సైలెన్స్, దాని మీద కాన్సన్ట్రేషన్ చేసావా, స్వరూపానుభవం. అయినా ఇప్పుడు దీనిని శాస్త్రానుభవముతో తెలుసుకున్నటువంటి వాడు ఏం చేస్తాడంటే వాడు ఆటోమేటిక్గా మనసు సైలెంట్ అవుతుంది. ఇప్పుడు శాస్త్రానుభవం లేదు. ఇప్పుడు ఏం చేయాలి వీడు ప్రయత్నంతో తెలుసుకోవాలి కదా. అందుకని ఇప్పుడు ఏమంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశకం నామ్నాం కలి కల్మష నాశ. నువ్వు ఇది పట్టుకో, ఈ మంత్రమన్నా పట్టుకో, ఈ మంత్రం పెట్టుకొని చెప్తూరా మళ్ళా శివనామైవ సంసార మహారోగైక శామకం. మహారోగం ఏమవుతుంది ఇక్కడ, శామకం అనంటే శమించుట అంటే క్రమంగా తగ్గిపోతుంది. అగ్గిలో నెయ్యి వేస్తూ ఉంటే కట్టెలు ఉంటే మండుతుంది. నువ్వు కట్టెలు వేయడం నిలిపేస్తే ఆ ఉండే మంట అయిపోయి తర్వాత మంట రాదు, పైకి రాదు. అదేవిధంగానే ఇక్కడ కూడా క్రమంగా శమించిపోతుంది. ఏమంటే అర్థమవుతుంది కదా. కాబట్టి మనం అట్లా చేయాలి. ఇప్పుడు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఆశ్రమంలోకి వచ్చినాం, మీరు వేరే ఇంకెక్కడికో పోలేదు, ఆశ్రమంలోకి వచ్చి అందులో తత్వవేదానంద స్వాముల వారి యొక్క మార్గంలో మనం పోతున్నాం. అప్పుడు ఎక్కడ ఉండాలా కాన్సన్ట్రేషను, సైలెన్స్ పైన ఉండాలి. అంటే నీకు ప్రపంచం కావాలన్నా, పరలోకం కావాలన్నా, స్వరూపం కావాలా. ఎందుకంటే స్వరూపం సత్యమైనటువంటిది. నా మనస్సు స్వరూపం అని తెలుసు, కానీ స్వరూపం అనేటువంటిది కూడా ఎట్లుందో తెలియదు. కాబట్టి ఏం చేయాలా, స్వరూపాన్ని పొందాలా. స్వరూపం పొందుటయే నా లక్ష్యమే ఉన్నది. నాణ్యపంథ అయనాయ విద్యతే, అది ఒకటే ఉన్నది, దాన్ని నేను పొందాలి. కాబట్టి అది ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనం. సరేనా. ఇప్పుడు జపం దేనిపైన, ఓంకారం. ఆ ఓంకారం అనేటువంటిది దాంట్లో దేనిపైన, సైలెన్స్ పైన ఫోకస్. ఓకే. శ్వాస ఉంటుంది, శ్వాస రాని దానికేమి ఇబ్బంది లేదు. శ్వాస ఆడుతూ ఉంటుంది, మనం సైలెంట్గా ఉంటాం. శ్వాస ఆడని, మళ్ళీ ఒకసారి ఓంకారము ఇంకొకసారి ఓంకారం చెప్పేదానికి మధ్యలో కూడా సైలెన్స్ ఉంటాం. అప్పుడు కూడా శ్వాస ఆడని, శ్వాస ఆడుతుంది కానీ సైలెంట్గా ఉంటాం. అది రావాలి. సరే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే
నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీ ఆచార్యుల వారు మనకు ప్రశ్నోత్తరి చెప్పారు, అందులో మనం ఉన్నాం. అందులో సంసారహృత్ కః శృతిజాత్మబోధః కో మోక్షహేతుః కథితః స ఏవ ద్వారం కిమేకం నరకస్య నారీ కా స్వర్గదా ప్రాణధృతాం అహింసా. దీంట్లో సంసారం నాశనం, సంసారం ఎగిరిపోవాలా, సంసారం లేకుండా పోవాలంటే శృతిజాత్మబోధ, శృతి చెప్పినట్లుగా మనకు ఆత్మజ్ఞానం కలగాలి. ఇప్పుడు మీరు వేరే వాళ్ళు చెప్పేటివన్నీ ఎలా ఉంటాయంటే, నేను జీవుడు, దేవుడు వేరేవాడున్నాడు, మోక్షం అనేటువంటిది పొందాలనంటే దేవుడు అనుగ్రహం కావాలని చెప్తుంటారు. అది కొంతవరకు కరెక్టే, కాదని చెప్పట్లేదు. అయితే నేను ఆత్మస్వరూపుడను, ఆత్మస్వరూపమే దేవుడు, ఆ ఆత్మస్వరూపానుభవమే నిజమైనటువంటి మోక్షము అనేటువంటిది శృతి ప్రతిపాదితం. శృతి ప్రతిపాదం అంటే శృతి చెప్తూ ఉన్నటువంటిది, అంటే వేదము ద్వారా చెప్పబడుతున్నది. దాంట్లో మళ్ళీ జీవుడు వేరే, దేవుడు వేరే, జీవుని ఆత్మ వేరే, పరమాత్మ ఆత్మ వేరే అనేటట్లుగా వీళ్ళు చెప్తుంటారు. అది ప్రారంభ స్థాయిలో కరెక్టే, కానీ అదే పూర్తిగా కరెక్ట్ కాదు. దాన్ని మొదటిలో స్వీకరిస్తాం, తర్వాత ఈ జీవాత్మ పరమాత్మ ఒకటే కానీ వేరు కాదు. అందుకే మనం కూడా అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి. అహం అనంటే జీవుడు, బ్రహ్మ అంటే పరమాత్మ. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మము అయి ఉన్నాను అని చెప్పుట. ఇది మొదట, నేను బ్రహ్మము అయి ఉన్నాను అంటే నా నుంచి జీవుడు బ్రహ్మమే అయి ఉన్నాడయా అని చెప్పడం. బ్రహ్మైవాహమస్మి అని అన్నప్పుడు బ్రహ్మమే ఇక్కడ జీవుడుగా ఉన్నాడు, బ్రహ్మమే జీవుడుగా ఇక్కడ ప్రకటమవుతున్నాడు. ఇది ఇంతవరకు చాలు. దీని గురించి బాగా విచారణ లేకపోయేదానికి ఈ ఒక్కదాన్ని తెలుసుకోవాలంటే ఒక నెల పడుతుంది. దాని సమయం సందర్భం వచ్చినప్పుడు మనం తెలుసుకుంటాం. ఇది శృతిజాత్మబోధ. అందుకే మనం అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సరే, అలా ఎవడైతే స్పష్టంగా తెలుసుకుంటాడో అది శృతిజ, అంటే వేదము ద్వారా ప్రతిపాదితమైనటువంటిది. ఇది వేరే వాళ్ళు దాన్ని వాళ్ళు తెలిసిన అర్థాల ప్రకారంగా చెప్పుకుంటూ ఉంటారు, మనకేం అవసరం లేదు. మనం ఉండేది ఆశ్రమంలో ఉన్నాము, ఆశ్రమంలో ఉంటాము. ప్లస్ రెండవది వచ్చేసి వేదాంతంలో కూడా అద్వైత వేదాంతం అనేటువంటిది సత్యమైనటువంటి సిద్ధాంతం. అయితే మిగిలిన సిద్ధాంతాలంతా సత్యం కాదానంటే, మిగిలిన సిద్ధాంతాలు అద్వైత వేదాంతానికి మెట్లు. అంటే ఆ మెట్లన్నీ ఎక్కుతూ వస్తేనే నువ్వు అద్వైత సిద్ధాంతానికి చేరుకోగలుగుతావు. అది ఫైనల్ అన్నమాట. ఇది మనం తత్వవిధానంద స్వాముల వారి యొక్క మార్గదర్శనంలో వెళ్తున్నాం. అంటే తత్వవిధానంద స్వాముల వారు, శంకరాచార్య స్వాముల వారు వేరు
అని ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పలేదనంటే ఏమిటి? స్వామీజీ బోధలు విన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ పెద్ద పెద్ద పండితులు, మహానుభావులు, వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాట ఏమిటంటే శంకరాచార్య స్వాముల వారు, తత్వవిధానంద స్వాముల వారు వేరు కాదు. ఇంకొకటి చెప్తానేనండి. ఇప్పుడు రాముడు, కృష్ణుడు వీళ్ళు ఉన్నారు కదా, శరీరాన్ని విడిచిపెట్టేశారు కదా, వాళ్ళు ఉన్నారా లేరా అనంటే శరీరం లేదు. శరీరం అనేటువంటిది పంచమహాభూతాలు. ఇప్పుడు మీ శరీరము నా శరీరం కూడా ఉంది కదా. ఈ శరీరం అనేటువంటిది కొన్నాళ్ళు ఉంటుంది, పోతుంది. ఆత్మస్వరూపం మాత్రము పోయేది కాదు. శ్రీకృష్ణుడు కానీ శ్రీరామచంద్రుల వారు కానీ వీళ్ళు కూడా శరీరం లేదు, వాళ్ళు పోయారు, కానీ ఆత్మస్వరూపం మాత్రం అలాగే ఉన్నది. ఆత్మస్వరూపం పోయేది కాదు, వచ్చేది కాదు. కాబట్టి ఇప్పుడు శంకరాచార్య స్వాముల వారు కూడా శరీరం లేదు, కానీ ఆత్మస్వరూపం మాత్రం ఉన్నది. అంటే ఏ ఆత్మస్వరూపం ఉన్నదో ఆ ఆత్మస్వరూపమే శంకరులుగా ప్రకటమైనారు. ఆత్మస్వరూపమే శ్రీరామచంద్రుల వారుగా ప్రకటమైంది. ఆత్మస్వరూపమే శ్రీకృష్ణుల వారుగా ప్రకటమైంది. ఆత్మస్వరూపమే ఇప్పుడు నువ్వు నేనుగా కూడా ప్రకటమైంది. కాబట్టి ఆత్మస్వరూపమే సత్యమైనటువంటిది. ఇది ఎవడు స్పష్టంగా వేద ప్రకారంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నటువంటి వాళ్ళదే నిజమైనటువంటి తత్వము తెలియుట. అలా తెలిసిన వాడు ఎలా ఉంటాడంటే అన్ని విధాల చాలా స్పష్టంగా తెలిసిన వాడవుతాడు. ప్రాప్య సర్వజ్ఞతాం కృష్ణాం బ్రాహ్మణ్యం పదమద్వయం అనాపన్నాది మధ్యాంతం కిమతః పరమిహతే. ప్రాప్య సర్వజ్ఞతాం, సర్వజ్ఞుడు విన్నారు కదా మీరు. నీవు సర్వజ్ఞుడవు అన్నాం కదా ఇక్కడ. అంటే సర్వజ్ఞుడు ఎవరు? ఈశ్వరుడు. ఇప్పుడు ఈయన ఈ స్థితిని పొందినవాడు కూడా సర్వజ్ఞుడు. కాబట్టి ప్రాప్య సర్వజ్ఞతాం కృష్ణాం. కాబట్టి ఇది ఉంటుంది. కాబట్టి మనం అలా తెలుసుకోవాలనే కానీ కొంతసేపు మాత్రం దేవుడు, నేను ధ్యానంలో ఉంటాను, అప్పుడు నేను తెలుసుకున్నాను, తర్వాత బయట వచ్చేసి నేను ఇప్పుడు దేవుడు కాదు, నేను దేవుడు ఉన్నాడు కానీ నేను ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాడు, ప్రపంచంలో ఉండల్లా దేవుని దగ్గర పోయినప్పుడు దేవుడుగా ఉండల్లా, ఇట్లా అనేటువంటి వాళ్ళు ఉండరే. ఇదంతా తప్పుడు సిద్ధాంతం. ఆ మార్గంలో వెళ్ళొద్దు. చాలు, నేను అటు దాన్ని నిలుపుతాను. తర్వాత ద్వారం కిమేకం నరకస్య, అంటే నరకమునకు పోవాలంటే ఏమి అనే దాని గురించి నేను చెప్పుకున్నాను. ఇంకొక విషయం చిన్నగా చెప్పుకొని కొద్దిగా ముందుకెళ్ళాలని నేను అనుకున్నాను. మనము ఆశ్రమానికి వచ్చి ఒకవేళ ఆశ్రమం కాకపోయినా ఈ ఆన్లైన్లో కూర్చొని వినేవాళ్ళు కూడా నేను ఇక్కడ ఆశ్రమంలో ఉండాననే భావనతో వినగలిగితే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఆశ్రమంలో ఉన్నట్లే లెక్క. అలా కాకుండా తిరుక్కుంటూ వినుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఆశ్రమంలో ఉండి విన్నట్లు కాదు. ఒకటి. రెండవది, ఆశ్రమంలో ఉండాలని అనుకోండి, ఆశ్రమంలో ఉండి కూర్చొని కూడా వీళ్ళ మనసుని అన్న బయట పంపించేసి వాళ్ళు ఆ బయట విషయాలు ఆలోచన చేసుకుంటూ ఇక్కడ కూర్చోన్నారనుకోండి, వాళ్ళు కూడా వినినట్లు కాదు. కాబట్టి ఆశ్రమంలో ఉన్నా బయట ఉండినా ఈ భావనలో కూర్చొని స్పష్టంగా వినగలుగుతూ ఉంటే వాళ్ళ మనస్సు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నప్పుడు శాంతిగా ఉంటుంది. శాంతిగా ఉంటుంది, ఉండి తీరుతుంది. అది ఉండలేదు అంటే ఈ శాస్త్రానికి విలువ లేకుండా పోతుంది. మీ లోపమైనా మీరు ఆశ్రమంలో ఉండి ఇక్కడ ఈ శాస్త్రశ్రవణం చేస్తున్నారు అంటే కొంత కాకపోయినా కొంత పడినప్పుడు మీ ఆ శాంతి అనేటువంటిది కొద్దిగా కాకపోయినా కొద్దిగా కలిగి తీరుతుంది. అంటే మనస్సు కొద్దిగా ఉపశమనం చెందుతుంది. చెంది దాంట్లో ఇంకా డౌటే లేదు. మీరు ఉండని కాక ఏమిటి మీ మనస్సులో కూడా ఉంటాయి, వేరే విషయాలు కూడా ఉండనిలేండి. ఎన్ని ఉండినా సరే ఇక్కడికి వచ్చి మీరు ప్రతిరోజు మీరు విని తీరండి. మీ మనస్సులో శాంతి కలగకపోతే అడగండి. ఖచ్చితంగా
కలిగి తీరుతుంది, దాంట్లో డౌటే లేదండి. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ బయటపోయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ మామూలుగా అవుతుంది. నేను మాత్రం దాన్ని మాత్రం కాదని నేను చెప్పను. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మనసు పోతుంది, పోవచ్చు, పోకూడదని ఏం సిద్ధాంతం ఏమీ లేదు. అది పోవడం అనేటువంటిది ఆ మనస్సుకు సంబంధించిన వెనకాల ఉండేటువంటి కర్మల యొక్క ప్రభావం చేత, సంస్కారముల ప్రభావం చేత ఉంటుంది. ఉండనిలే, దాని గురించి ఏం మనం వద్దని చెప్పట్లేదు. అది పోతూ ఉన్నిలే, పోయినా కూడా మనం గుర్తించి ఏం చేయాలంటే దాన్ని తీసుకొని పెట్టాలి. అది మనం చేయాల్సిన పని. గుర్తించి వెళ్ళిపోతున్నావా, వెళ్ళిపోయినావే, దాన్ని పిలుచుకొని రా, మళ్ళీ ఏడుపెట్టు. అది తప్పు కాదు, అది తప్పు కాదు. పోతుంది, వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ప్రపంచంలో పోయినప్పుడు కూడా, అంటే మనం ఇక్కడి నుంచి బయట పోయినప్పుడు కూడా ఎప్పుడూ మనం మనసు శాంతిగా ఉండాల్సి ఉంటుంది. కానీ ఉండదు. ఎందుకు ఉండదంటే ఈ మనస్సులో ఉండే వాసనలు ఉన్నాయే, ఈ మనస్సులో ఉండే వాసనలు ఏం చేస్తాయంటే అవి నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలని అనుకుని ప్రయత్నం చేస్తావు. నేను సాధకుని గురించి చెప్తున్నా, సాధకుడు కానుని గురించి నాకు అవసరంలే. ఇప్పుడు ఈ శాస్త్రాన్ని శ్రవణం చేసి నేను కూడా ఆత్మస్వరూపానుభవంలో ఉండాలి, నిరంతరము ఆత్మానుభవంలో పొందాలి. శాస్త్రం ఎట్లా చెప్తుంది, ఇదంతా వాసనల ప్రభావం కదా, ఈ మనస్సు ఇట్లా పోతుంది కదా, కాబట్టి ఈ మనస్సుని ఇట్లా పోవడం అనేటువంటి దాన్ని పోతా ఉందని గుర్తించి దాన్ని అక్కడ మళ్ళా మనం దాన్ని సైలెన్స్ చేసి వెనక్కి తీసుకురావాలా అనేటువంటిది ఇక్కడ మనం అనుకోవాలా. ఎందుకంటే తెలుసుకుంటానేది ఇంక దేనికి, దానికే కదా తెలుసుకుంటానేది. దేనికి? ఇప్పుడు బురదలో పోతే బురదలో కాలు పెడితే బురద అంతా అవుతుందప్ప కాలుకి అని తెలుసుకున్నప్పుడు మళ్ళీ బురదను కడుక్కోవాలి కదా. నువ్వు కడుక్కోకుండా గమ్మున ఉంటే ఏమవుతుంది, కాలు ఎండిపోతుంది, బురద ఎండిపోతుంది. ఎప్పుడన్నా బురదలో కాలు పెట్టారా? బురదలో కాలు పెట్టింటే తెలుస్తుంది. బురదలో కాలు పెట్టి ఒక్కోసారి ఏం చేస్తామంటే మడకు దున్నుతూ ఉంటారు. ఈ దున్నుతూ ఉండి టిఫిన్ ఏదో తీసుకొస్తారు. ఆ టిఫిన్ తీసుకొచ్చేదానికి దాంట్లో నుంచి బయట వచ్చి ఆ టిఫిన్ తీసుకొని చేతులు కడుక్కునేసేసి అన్ని టిఫిన్ తినేసేసి మళ్ళీ దిగుతారు. ఆ టిఫిన్ చేసేంతసేపు ఎండు నింటుంది. బయట వీడు కూర్చొని ఎక్కడో కూర్చొని ఉంటాడు, లేకపోతే నిలబడుకొని ఏదో తినేస్తాడు, లేదా ఒక రాయి మీద కూర్చొని తింటాడు. అప్పుడు కాలు ఏమైపోతుందంటే ఎండిపోతుంది, బురద నింటుంది కదా, ఎండిపోతుంది. అదేమవుతుందంటే నువ్వు కొంచెంసేపు అలాగా ఉండిపోయినావు అనుకో, దాన్ని తీస్తే బాగా పట్టకపోయింటుంది. అది బురదలో ఉంటే దాన్ని వెంటనే నీళ్లు పోస్తే తొందరగా వచ్చేస్తుంది, ఊడిపోతుంది. అట్లా కాకుండా కొంతసేపు అట్లే ఉండేదాని వల్ల ఏమవుతుంది, ఎండిపోతుంది. అప్పుడు కడిగేది కష్టమవుతుంది, రుద్ది కడగాల, కొంచెం కష్టపడాలి. కాబట్టి అదేవిధంగానే మన మనసు కూడా ఏంటంటే ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత ఈ బురద అనేటువంటిది నా నెత్తిన పడతా ఉంది, ఆ బురదలోకి నేను పోకూడదు, నేను ఆత్మస్వరూపమే. కానీ ఈ మనస్సు ఏం చేసింది, ఆ బురదలో పోయి పడిపోతూ ఉంది. ఆ బురదలో ఏ బురదలో? విషయాలనే బురదలో పడిపోతూ ఉంది. ఆ విషయాలనే బురదలో పడకూడదు అని చెప్పి మన మనసును ఏం చేయాలంటే సరే చూస్తూ ఉండాలి. చూస్తూ ఉండడం ముందు అభ్యాసం చేయాలి. అంటే ఆ విషయాలు వచ్చి పడతా ఉంటాయి, నేను ఏమీ మాట్లాడకుండా ఉండగలుగుతాను. చూడండి ఇక్కడ అభ్యాసం ఎలా ఉంటుందో అలా చేయాలి. అంటే మనసుతో చూస్తూ ఉండాలా. చూస్తూ ఉండి దీంట్లో నీకు మనసు ఇబ్బంది పడేటువంటి విషయాలు చాలా ఉంటాయని అనుకోండి, అటువంటి విషయాల దగ్గరికి పోకుండా దూరంగా ఉంటాయాలి. నీ మనసుని ఇబ్బంది పెట్టే విషయాలు ఉంటాయి, అప్పుడేం చేయాలి, ఆ విషయంలో నుంచి దూరంగా రావాలి. ఎందుకంటే మనస్సు వెంటనే నీకు అక్కడ పాడైపోతూ ఉంది. మనస్సు పాడైపోయే విషయాలు వెంటనే ఉన్నాయి కాబట్టి దాంట్లో నుంచి నువ్వు దూరంగా రావాలి. దూరంగా వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ మనస్సుతో నువ్వు పడిపోకుండా ఉండగలుగుతావో అక్కడ ఉండగలగాల. ఆ తర్వాత ఏం చేయాలంటే చిన్నగా ఆ విషయాలను కూడా గమనించాలి. ఆ తర్వాత ఆ విషయాలను కూడా అంటే మీ మనస్సును ఇబ్బంది కలిగించే విషయాలను కూడా గమనిస్తూ దానిలో కూడా పడిపోకుండా ఉండగలగాల. అది అభ్యాసం చేయాలి. ఇది సైకిల్ దొక్కడం నేర్చుకునేటప్పుడు చేస్తాను చూడు, అట్లా ఆ విధంగా ఇక్కడ కూడా మనం మన మనస్సుని బయట విషయాలకు పోనీయకుండా, అంటే బయట విషయాల దగ్గర ఉండాలా, కానీ విషయాల్లో మునిగిపోకుండా ఉండాలా. చూస్తుంది, అర్థమవుతుంది కదా. దీంట్లో ఎంత ప్రాబ్లమాటిక్ అంటే దీనంత కష్టమైంది ఇంకొకటి లేదండి. దీన్నంత కష్టం ఇంకొకటి లేదు. అంటే మనం ఇంట్లో ఉండాలా, ఇంట్లో అందరితో మాట్లాడుతూ ఉండాలా, వాళ్ళు మాట్లాడేటివన్నీ వింటూ ఉండాలా, ఆ విషయాలతో
మనము బాధపడకుండా ఉండాలి. చూసారా, ఇదండి శాస్త్రం అంటే. అందరితో ఉండాలా, అందరితో మాట్లాడుతూ ఉండాలా, వాళ్ళతో మనము మాట్లాడినట్లుగానే ఉండాలా, కానీ మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మన మనసుకు బాధ కలుగుతూ ఉంటుంది. మన మనసుకు బాధ కలిగినా కూడా వాళ్ళను ఇబ్బంది పెట్టేటట్లుగా మాట్లాడకుండా మన మనస్సుని సైలెంట్గా పెట్టుకొని ఉండగలగాల. ఇది ఇప్పుడు నువ్వు సైకిల్ తొక్కడానికి కత్తిరికాలని అంటారు, విన్నారా? కత్తిరికాలు. వాడు ఇంకా పైకి కూడా ఎక్కల, బారి పైకి కూడా ఎక్కల, ఇట్లా అంటాడు, ఇట్లా తొక్కేది అనమాట. అంటే కత్తిరికాల లాగా. ఇప్పుడు ఇది ఇలా తొక్కుట అంటే నీ మనస్సుకి ఈ ట్రైనింగ్ ఇస్తున్నావు అన్నమాట. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఆ విషయాల్లో ఉండాలా. నువ్వు బాధపడకుండా ఉండాలి. బాధపడకుండా ఉండలేవు. గుర్తించే, ఏ మనసా, స్వామి ఏం చెప్పినాడు గుర్తుపెట్టుకో, వాళ్ళు చెప్తాను ఇది విను, సైలెంట్గా గమ్మునుండు, వాళ్ళు చెప్పేది చెప్పుకోనిలే. నువ్వు ఈశ్వరునికి సమర్పించు. ఈశ్వరుడు ఇట్లా చేసుకుంటాను అనుకుని గమ్మున ఉండు, సైలెంట్గా ఉండు. చూసావా, మనం ఏమన్నా చేయగలిగేది ఉంటే అది నువ్వు చేయకుండా ఉంటే చాలా మంచిది. అక్కడ చెయ్యకుండా ఉండడానికి ఇప్పుడు విషయం ఏంటంటే, నేను చెయ్యకుండా ఉంటాను అనేటువంటి బుద్ధి పెట్టుకోవాలా. చేయకుండా ఉంటాననే బుద్ధిని పెట్టుకొని నేనేదో భగవన్ మార్గంలో ఉంటానని చెప్పి, ఎందుకంటే మనస్సుకి ఏం పని లేదని అనుకోండి, మనసు గమనం ఉండలేదు. కాబట్టి ఏం చేయాలంటే మనస్సుకి దేవుని విషయాలు ఏదో ఒక పని పెట్టాలి. ఏ విషయం పెట్టలేదని అనుకోండి, కూర్చొని టీవీ కూర్చుంటారు. టీవీ చూసుకొని కూర్చుంటే ఇంక దానంత నాశనమయ్యే పని ఇంకొకట్లే. అది కాదని అనుకో, ఫోన్ ఎత్తుకొని కూర్చుంటారు. ఇంకా నువ్వు టీవీ కంటే ఇంకా పరమ నాశనం అయ్యేదానికి ఫోన్. కాబట్టి ఇవి రెండు కొంచెం విడిచిపెట్టి వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడేదానికి కూర్చుంటాం మామూలుగా. ఆ మాట్లాడేటువంటి వాళ్ళతో మాట్లాడాను అనుకో, అది కూడా ఇంకా కొంచెం ఇబ్బందే. ఆ మాట్లాడేటువంటి వాళ్ళు ఎట్లా ఉండాలంటే, నీకు శాస్త్రంతో సంబంధం ఉండే వాళ్ళతో మాట్లాడగలిగితే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే వాడికి ఆ మార్గంలో ఉన్నాడు, వీడు కూడా ఆ మార్గంలో ఉన్నాడు. కాబట్టి ఒకసారి కాకపోయినా ఒకసారి ఏందబ్బా అవంతా ఎందుకు ఊరికే మనం అనే మాటలు వస్తాయి అక్కడ. అట్లా లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడినామనుకోండి, పరమ మోసం. ఒకతను ఫోన్ చేసి స్వామి ఎక్కడున్నారు అన్నాడు. నేను కుప్పంకి వచ్చినానప్ప అంటే, కుప్పంకి వచ్చినారా, సరే ఎన్నాళ్ళు ఉంటారు అన్నాడు. ఎన్నాళ్ళు ఉంటారు ఇందయ్యా, నేను కుప్పంలోనే ఉంటున్నాను ఇప్పుడు అందేనన్న. అంటే ఇప్పుడు ఉద్యోగము అన్నాడు. విఆర్ఎస్ ఇచ్చినారు ఎందుకో, కావాల్సిన డబ్బులు వచ్చే టైం ఇప్పుడు, ఎందుకయ్యా నువ్వు ఇచ్చినావు, నీకేం తెలుసని ఇచ్చినావు అన్న. ఏం తెలియదు స్వామి, ఏమి తెలియదు కాబట్టి నేను ఇచ్చినానంటు. అంటే వచ్చే డబ్బులను, ఇవన్నీ నాకు వేసిన ప్రశ్నలు ఎట్లాంటివంటే, డబ్బులు వస్తాయి, హాయిగా ఉండి ఇంకా కొన్నాళ్ళు అట్లాగే ఉండాలి కదా అనేటువంటి భావన అన్నమాట. అంటే ఉద్దేశం ఏంటంటే, అది సత్యమా, దాంట్లో ఉంటే నేనేమైనా నా స్వరూప స్థితికి పోయేదానికి ఉందా, అక్కడ నాకు అడ్డంకులు ఉన్నాయా లేదా, ఎంత అడ్డంకులు కలుగుతున్నాయి, అందుకోసం కదా దాన్ని నేను విడిచిపెట్టి వస్తున్నాను అనేటువంటిది. నేను నిర్ణయం తీసుకొని దాన్ని విడిచిపెట్టి నేను వస్తున్నా. అంటే విషయాల నుంచి బయటపడాలని నేను ఒకటొకటే వెనక్కి వేసుకుంటూ వస్తున్నా. వీళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళకేంటి, వాళ్లకు ఆ విషయాలలోనే ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా పెద్దోడు, నాకు 83 సంవత్సరాలప్ప నేను చెప్తాను, నీకు 83 సంవత్సరాలప్ప కరెక్టే, నేను కూడా కాదని నేను చెప్పట్లేదు. చూడండి ఎట్లా ఉందో, నేను అనుభవంతో చెప్తాను, నువ్వు విసిపెట్టేసి ఎత్తు తప్పైనా సరే, నీ ప్రకారం నీకు తప్పే, నా ప్రకారం నాకు కరెక్ట్ నేను చెప్పింది. ఎందుకంటే నువ్వు 83 కాదు కదా, 99 సంవత్సరాలు ఉండేలే. 99 సంవత్సరాలు నువ్వు దేంట్లో ఉండవు, నువ్వు విషయాల్లో ఉండవు. కాబట్టి నువ్వు విషయాల గురించి చెప్తావు, నేను నా మార్గాలు ఎట్లుండే. ఇప్పుడు అతను మాట్లాడిన ఆ మనిషి యొక్క మార్గం ఏది, ప్రపంచంలో ఉండే మార్గం. నేను మాట్లాడుతుండే మార్గము ప్రపంచంలో నుంచి బయటపడే మార్గం. ఆయనది ప్రవృత్తి మార్గము, నాది నివృత్తి మార్గం. నివృత్తించ కార్య అకార్యే భయ భయే బంధం మోక్షం చ యావెత్తి
బుద్ధిస్సా పార్థ సాత్వికి. సరేనా? కాబట్టి దాని నుంచి బయటపడాలి. దాని నుంచి బయటపడేటువంటి దాన్ని ఇప్పుడు ప్రయత్నం చేయాలి. ఎక్కడెక్కడికి పోయినాను, ఎక్కడెక్కడ నేను సైలెంట్గా ఉండగలిగినాను, ఈ రోజులో నేను ఎంతసేపు సైలెంట్గా ఉండగలిగాను, నా మనస్సు వికారం చెందకుండా ఎంతసేపు ఉండగలిగింది. విషయం అర్థమవుతుందా? ఏమైనా కనీసం నేను ఒక 10 నిమిషాలైనా ఉండగలిగానా అంటే ఏమి, నేను 10 నిమిషాలు ఉన్నాను అంటే నేను ఈ మార్గంలోకి అడుగు పెడుతున్నాను అని అర్థం. అర్థమవుతుందా? నేను 10 నిమిషాలు ఏముందబ్బా దాని ప్రకారం అదే ఉండాలి, దీని ప్రకారం ఇదే ఉండాలంటే నాశనం అవుతా ఉండవు అని అర్థం. నేను ఇంగిట్లా మాట్లాడతా, ఉండేది చెప్పడానికి నాకేంటి, నాశనం అవుతున్నామని చెప్పాలి. నేను ఇంక ఆశ్రమంలో నేను ఇంకైతే చెప్పక ఇంకేం చెప్పంటాను. నన్నే లేదు అన్నే ఉండాలా, అన్నే వ్యవహారం చేయాలి. నాకంత పరిపక్వత లేదు స్వామి. తత్వవిధానంద స్వామి వారు చెప్పేంత పరిపక్వత నాకు లేదు. ఎందుకంటే తత్వవిధానంద స్వాముల వారు చెప్పేటువంటి స్థితి, వారు జ్ఞానస్థితిలో ఉండి బ్రాహ్మీస్థితిలో ఉండి చెప్తున్నారు. వీళ్ళు కూడా బ్రాహ్మీస్థితిలో ఉన్నారు. బ్రాహ్మీస్థితిలో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉండాలనేటువంటిది చెప్తా ఉన్నారు అక్కడ వారు. ఆ స్థితిని చెప్పినామని అనుకోండి, వీళ్ళు ఎందుకంటే పైకి తీసుకురావాలి, కానీ ఆ స్థితి రాకుండా ఒకటేసారి మిమ్మల్ని మీరు బ్రాహ్మీస్థితి, మీరు బ్రహ్మస్వరూపులు అని చెప్పినామనుకోండి, మీరేముంటారు? ఎస్పెషల్లీ ఈయన ఉన్నాడు చూడు, ఎస్పెషల్లీ ఇట్లాంటి వాళ్ళని పెట్టినామంటే ఆశ్రమాలన్నీ కూడా ఏమవుతాయంటే పోతాయి. ఆ బుద్ధిని పోగొట్టడం కోసమే నేను స్పెషల్గా చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే తత్వవిధానంద స్వామి వారు చెప్పిన దానిని కూడా నేనేం చేస్తున్నాను, దాని నుంచి తక్కువ వచ్చేసి నేను చెప్తున్నాను. నిన్న ఏం చేశానంటే రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఏదో నాకు డౌట్ వచ్చి బుక్ తీశాను. బుక్ తీసిన తర్వాత చదివితే నాకు భయం అనిపించింది. నిజం చెప్తాను, నాకు భయం అనిపించింది. ఎందుకంటే నేను చెప్తా ఉండేది ఎంత తక్కువ స్థాయిలో చెప్తున్నా. నేను బుక్లో చూస్తే ఇట్లా చెప్పాలని ఉంది, ఇది నిజమైనది. నేను చెప్తా ఉండేది ఎట్లుండదు, ఏంది నేను చెప్తా ఉండేది, నేను మాట్లాడుతూ ఉండేది ఏంది, ఇక్కడ ఉండేది ఏంది అని నాకు కొంచెం భయం అనిపించింది. కానీ నేను ఇప్పుడు చెప్తాను చూడండి, ఎందుకంటే నాకు భయం అనిపించినా కూడా మిమ్మల్ని ఈ మార్గంలోకి మనసును మార్చాలా. మనసును మారిస్తే కదా మీరు మార్చి కొద్దిగా ముందుకు వస్తే తర్వాత మళ్ళీ మనం దాన్ని ఇది చేయొచ్చు అన్నమాట. కాబట్టి సరే, నేను అర్థం చేసుకోవాలి, అక్కడ చెప్పేటప్పుడు మాత్రం దాన్ని చెప్పాలి, దీనిని కూడా చెప్పాలని నేను నిర్ణయం చేసుకున్నా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి మనలను లోపల లాగేసేదానికి చూస్తూ ఉంటుంది. బయట ఉండే విషయాలు ఏం చేస్తాయంటే నిన్ను లాగేసేదానికి నీ మనస్సుని లాగేస్తుందండి బయట ఉండే విషయాలు. ఎస్పెషల్లీ సాధకుణ్ణి లాగేస్తుంది. సాధకుడు ఈ మార్గంలో ఉన్న చూడు, వాడిని ఏమవుతుంది, వాడి మనస్సుని ఆ వైపు లాగేస్తుంది. లాగేస్తూ ఉండేటప్పుడు మనం గుర్తించి దాంట్లో నుంచి కొద్ది కొద్దిగా బయటపడుట అనేది చేయాలి. దాంట్లో ముఖ్యంగా మనిషిని లాగేసేది ఎవరంటే స్త్రీ. ఇక్కడ అది అడిగాడు, పతనమయ్యేదానికి కారణం ఎవరు అంటే స్త్రీ. ఎట్లా అంటే వీడికి మనస్సులో ధనం పైన వ్యామోహం పోవచ్చు, తర్వాత ఇండ్లు వాకిండ్లు భూములు బుట్టలు వాటిపైన కూడా వ్యామోహం పోవచ్చు, స్వర్గలోకం పైన వ్యామోహం పోవచ్చు, ఎందుకంటే స్వర్గలోకం కనిపించదు కాబట్టి. ఇంకా టీవీలు సినిమాలు వాటిపైన కూడా వ్యామోహం పోవచ్చు. కానీ స్త్రీ ఎదురుగా ఉంటుందండి. స్త్రీ భోగాన్ని వీడు అనుభవించుంటాడు. ఆ స్త్రీ భోగాన్ని స్త్రీ కనిపిస్తే వీడి మనసులో వికారం స్టార్ట్ వస్తుంది. అక్కడ వీడు స్టెప్ ముందుకు వేయగలిగితే, కంట్రోల్ చేయగలిగితే, మనసును అక్కడ కూడా వెనకకు లాగగలిగితే వాడప్పుడు అక్కడి నుంచి బయటపడిపోయినట్లే, మొత్తం బయటపడిపోయినట్లే. అన్నింటికంటే మొదటలో నీకు వచ్చే అడ్డంకి ఏదంటే, నేను చెప్పుకున్నాం కదా, మొదటలో వచ్చేది ఏమిటి, ఆశ్రమంలో ఉన్నాడు, ఆశ్రమంలో ఉండి భోగాలను అనుభవించాలని అనుకున్నాడు. భోగాలు అనుభవించాలంటే యజ్ఞము యాగాలు క్రతువులు అన్నీ చేయాలంటే ఎవరు రావాలా, భార్య రావాలా. భార్య ఉంటేనే కదా యజ్ఞం చేసేదానికి అర్హుడు. కాబట్టి
యజ్ఞం చేయాలని అంటే భార్య కావాలి. అంటే స్త్రీతో ముడిపడి బయట వచ్చేసాడా? ఆశ్రమంలో ఉండేవాడు ఇప్పుడు బయట వచ్చేసేదానికి కారణం ఎవరు? కోరికల. ఆ కోరికలు స్త్రీతో ప్రారంభమైనాయా? ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్లో వీడు ఆత్మస్వరూపానికి పోవాలనుకుంటున్నాడు. వీటన్నింటినీ విడిచిపెట్టేశాడండి. ఇవన్నీ పోయినాయండి. ఇవన్నింటినీ అధిగమించడం సులభమే, చాలా కష్టం అన్నింటిని అధిగమించడము. కానీ సాధకుడుగా ఉండేటువంటి వాడు కొద్ది కొద్దిగా అన్నింటినీ అధిగమించుకుంటూ పోతాడు. చివరికి వచ్చి తగులుకుండేది ఎవరంటే స్త్రీ. విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ కూర్చున్నాడు. విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ కూర్చుంటే ఆమె రంభనో ఎవరు వచ్చారు. వస్తే మేనక వచ్చింది. మేనకు వస్తే ఆ హావభావాలు చూసి సొంగు గార్చుకుంటే వెళ్ళిపోయినాడు కదా. మనకంటే సొంగు గార్చుకుంటే వెళ్ళిపోయినాడని చెప్పినా నేను, ఇంకేం చెప్పా. నేను ఇంక అట్లా చెప్పినా నాకు ఏం మాట్లాడాలి ఇంక నేను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి. బ్రహ్మజ్ఞాని అయినా సరే బ్రహ్మజ్ఞానికి కూడా ఏమవుతుందంటే స్త్రీని చూస్తే చంచలత్వం అనేది కలుగుతుంది. బ్రహ్మకైన పుట్టు, ఏం భాగవతం చెబుతారు కదయ్యా, బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగలు. నేను చెప్తాను కదా, భాగవతంలో ఉండేది ఇదే. బ్రహ్మదేవుడు సరస్వతి మాతని పుట్టిస్తే అందాన్ని చూసి ఏమైనా ఇట్లుందో ఏమనేసేసి ఆమెను కామించినాడు. కామిస్తే ఆమెనుంది, నువ్వు నాకు తండ్రివేనింది. ఎందుకంటే ఆయన పుట్టించాడు కదా, తండ్రి వెంటనే శరీరాన్ని ఇచ్చిపెట్టేశాడు. ఇప్పుడు వేరే శరీరాన్ని ఎత్తినాడు. ఇప్పుడు ఓకే, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి స్త్రీ చాలా, నేను స్త్రీని తప్పులు పట్టట్లేదు. స్త్రీతోనే వాడు, నిన్న చెప్పుకున్నాం కదా, ఆ స్త్రీతోనే వాడేమవుతాడు, అన్నింటినీ పొందడానికి స్త్రీతోనే కుదురుతుంది. అదే స్త్రీ ఏమైంది ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి అడ్డంకి కూర్చుంది. స్త్రీకి కూడా అంతే. స్త్రీ కూడా ఏంటంటే పురుషుణ్ణి చూసి చాలా అట్రాక్ట్ అవుతుంది. అదే మొదట్లో మొదలవుతుంది, అదే చివరిలో కూడా అదే అడ్డంకి అవుతుంది. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలని మనకు ఆచార్యుల వారు ఇక్కడ ద్వారం కిమేకం నరకస్య, నరకానికి పోయేదానికి ద్వారం ఏదంటే స్త్రీ అని చెప్పాడు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో చూసుకోండి, అది చెప్పాడు. తర్వాత కా స్వర్గద ప్రాణధృతం అనేది తర్వాత రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम। हरिः ॐ तत्सत्। ॐ हरिः ॐ।
మరియు